రంగారెడ్డి జిల్లా డీసీసీ జనరల్ సెక్రటరీ శివప్రసాద్ జన్మదిన వేడుకలు సరూర్ నగర్ భగత్ సింగ్ నగర్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివప్రసాద్ మిత్రమండలి ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేసి పలుచోట్ల కేకులు కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్, మహేందర్, కరీం, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ డివిజన్లో ఈరోజు నా బర్త్డే వేడుకలు నా మిత్రమండలి శివప్రసాద్ మిత్రమండలి ఆధ్వర్యంలో సరూర్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించినటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా శ్రేయోభిలాషులకి, నా మిత్రులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి చాలా చక్కగా ఈరోజు పలు చోట్ల కేక్ కటింగ్ చేపించి మన మున్సిపల్ ఆఫీస్లో కరీంబాయ్ ఆధ్వర్యంలో భాస్కర్ బాయ్, మహేందరు, అఫ్జలు ప్రతి ఒక్కరు అందరూ మా మహేందర్ అన్న, శంకర్ అన్న ఆధ్వర్యంలో ఈరోజు కేక్ బర్త్డే వేడుకలు జరిగినాయి. ఆ కార్యక్రమానికి చాలా చక్కగా చీరల పంపిణీ కూడా చాలా చక్కగా నా మిత్రబంధం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే అఫ్జల్ ఆధ్వర్యంలో ఈడ ఫేజ్ 2 భగత్ సింగ్ నగర్లో వాళ్ళ మిత్రబంధము మా తమ్ముళ్ళందరూ కలిసి కేక్ కట్ చేయించడం చాలా ఆనందంగా ఉంది. మరి మీకు తెలుసు రేవంత్ రెడ్డి అన్న పాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మన 6 పథకాలు, సంక్షేమ పథకాలు అన్ని బస్తీలలో అన్నీ అమలవుతున్నాయి. మరి రాబోయే ఎలక్షన్లలో సరూర్ నగర్లో కానీ, కొత్తగా ఏర్పడినటువంటి డాక్టర్స్ కాలనీలో కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని చెప్పేసి, మా సరూర్ నగర్ అన్నదమ్ముల రుణం నేను కంపల్సరీ తీర్చుకుంటా, సేవ చేసుకుంటూ ఇలాగనే ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటూ, మిత్రులందరికీ మళ్ళొకసారి ఇంత చక్కగా ఏర్పాటు చేసిన మిత్రులందరికీ మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై కాంగ్రెస్.